ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఆ కాలమున నిన్ను హింస పెట్టువారిని అందరినీ నేను శిక్షింతును, కుంటుచూ నడుచువారిని నేను రక్షింతును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు జఫన్య గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీకు చక్కటి భరోసా ఆయన ఇస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, నిన్ను హింస పెట్టువారిని నేను శిక్షింతును అనగా, నీవు దేవుని పక్షమందు ఉన్నావు, ఆయన నీ పక్షమున ఉన్నారు. ఆయన నిన్ను తన కవిగిట దాచి ఉంచి జీవింపచేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, నిన్ను హింసించు వారిని నిందించాల్సిన అవసరత నీకు లేదు. వారిని హింస పెట్టాల్సిన బాధ్యత కూడా నీకు లేదు. నీ బ్రతుకులో ఏది జరిగినా నువ్వు దేవునికి విడిచిపెట్టు. ఎందుకంటే భరించుట నీ బాధ్యత అయి ఉన్నది కనుక ఆ భరించిన ప్రతిదానికి కూడా దేవుడు నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదములతోనే నింపి జీవింపచేస్తాను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరిని నిందించుట, హింసించుట, శపించుట నీ పని కాదు. కానీ కొంతకాలము భరించుట మాత్రమే నీ పని అయి ఉన్నది. గనుక వారందరికీ కూడా రెవెంజ్ తీర్చే పని దేవుడు చేస్తారు. ఆయన ఏమి తలపెట్టారో దానిని దేవుడు చేస్తారు. కనుక నీవైతే దేవుని అందలి భయంతోనూ భక్తితోనూ జీవించు. కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును. ఎవరైతే అన్ని పరిస్థితుల చేత ఈడవబడి, కొట్టబడి, నాశనము చేయబడి జీవిస్తూ ఉంటారో వారందరినీ కూడా రక్షించువాడను నేనే వారిని రక్షిస్తాను అని నీకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవునిపై ఆధారపడి ధైర్యముగా ఉండు. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగచేసేదను. దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో దేవుడు ఎంతటి ఉన్నతమైన కార్యములను చేయబోతూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీవు దేవునిని కలిగి ఉన్నవానివై, దేవునికి ఇష్టనిగా నీ మాట కానీ, నీ అడుగులు కానీ, నీ ప్రయత్నములు కానీ అన్నీ కూడా దేవుడు హానర్ చేసేవిగా ఉండినట్లుగా చూసుకో. దేవుడు తప్పకుండా నీ బ్రతుకును, నీ కుటుంబమును, నీ జీవితమును దేవుడు ఎంతో ఉన్నతముగా ఖ్యాతిని తెచ్చిపెట్టినట్లుగా అటు ఆశీర్వాదమును దేవుడు నీకు అనుగ్రహించనై ఉన్నారు. దేవుని అందలి భయముతోనూ భక్తితోనూ జీవించు. దేవుని ఆశీర్వాదముల కొరకు ఆశతో ఎదురుచూడు. దేవుడు నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యములను చేయబోతూ ఉన్నారు. తప్పక దేవుడు నీకు ఆశీర్వాదమునిచ్చి ఆనందంతో జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ, జాలి, నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఏ బిడ్డకైతే వాక్కును వినిపించున్నారో ఆ బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా మీ ఆశీర్వాదములు అనుగ్రహించి, మీ ఖ్యాతిని నాయన, మీ దీవెనలను మెండుగా అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకుంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి తండ్రి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ నీకు కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తులు ఇవ్వండి నాయన. విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డలకి ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును అనుగ్రహించండి. బిడ్డలకి సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండి నాయన మీ ఆశీర్వాదమునిచ్చి నడిపించండి. మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ కృపా హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడను, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన దీవెనలు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.